కాంగ్రెస్ కి పోటీ ఎవరూ లేరు, కాంగ్రెస్ కి పోటీ. టీఆర్ఎస్ పార్టీ అయితే ఇంటి గొడవలోనే ఉన్నారు, బీజేపీ పార్టీ అయితే ఓటు చోరీలో ఉన్నారు. ఇక మాదే గెలుపు. మంత్రి వివేక్ వెంకటస్వామి రహమత్ నగర్ లో బూత్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ భవానీ శంకర్. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్, స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, ఎన్ఎస్యుఐ స్టేట్ అధ్యకుడు స్వామి, కిరణ్ యాదవ్, ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదే రహమత్ నగర్ రెండు బొమ్మల వేదికగా ఆ రోజు 2023 ఆగస్టు ఇదే నెలలో బహుశా 15 తారీఖు ముందు ఒక 13, 12 తారీఖు కావచ్చు ఒక పెద్ద యుద్ధాన్ని చేసి ఆ యుద్ధంలో గెలిచి వారి అభ్యర్థిగా తెచ్చుకొని వన్ సైడెడ్ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అందరం కలుసుకుంటే వన్ సైడెడ్ అవుతుంది. మీరు కాంగ్రెస్ పార్టీ పోటీ అంటున్నారు కదా, ఆ పోటీ లేదు అన్న, ఏవి లేదన్నారు కదా. బీజేపీ లేదు, మన టీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ పోటీ అంటున్నారు. దీంట్లో ఎవరు పోటీ ఉన్నారు? అయితే ఇప్పుడు ఏమైపోయింది మీరే చూసినారు, ఇంత క్రమశిక్షణతో ఈ మీటింగ్ అయింది, కలుసుకున్నారు. మీరు చేశారు గ్రూప్స్ అన్ని పార్టీలు ఉంటాయి. అంటే ఎవరిని కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీలో ఉన్నా కానీ గ్రూప్లు ఉంటాయి. ఎందుకంటే అందరికీ గ్రూపులు ఉన్నప్పుడే అది ఏమైనా ఇండికేషన్ పార్టీ బలంగా ఉందన్నమాట. గ్రూపులు లేకుంటే, బలంగా లేకుంటే గ్రూపులు ఎందుకుంటే ఉండవు. సో నా బాధ్యత ఇన్ఛార్జ్ మినిస్టర్ కాదు, ఇన్ఛార్జ్ ఎలక్షన్ అందరు గ్రూపులను ఒక 25 తీసుకుంటాం. అదేవిధంగా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు వెంకటబాబు గారికి, అదేవిధంగా భవానీ శంకర్ గారికి, అదేవిధంగా వేదిక పైన మహిళా అధ్యక్షురాలు మేఘనా పద్మమ్మ గారికి, సువర్ణమ్మ గారికి, అదేవిధంగా కిరణ్ మంత్రివర్యులు గడ్డం వివేకన్న గారికి, గురు పూజ్యులు ఒక ఇద్దరు పక్కన డిసిసి అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, మరియు ఎవరైనా వ్యక్తిగత విమర్శలు చేసినా కూడా డిసిప్లినరీ యాక్షన్ ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అవును, కొన్ని లోపాలు ఉన్నాయి, కొంత కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది, అది నా దృష్టిలో తీసుకురావడం జరిగింది. జిల్లా అధ్యక్షుడుగా ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి కూడా నేను బాధ్యత తీసుకుంటున్నాను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడు ముఖ్యంగా ఎవరు మాట్లాడినా కూడా ఎవరి గురించి విమర్శించో, ఎవరి గురించి పని గురించో, లేదా నాకు పిలుస్తలేదు, నాకు పిలవలేదని ఆ విషయాన్ని మాట్లాడుకుంటా ఈడ మనం ఏం చేస్తే బాగుంటుంది, రేపు జరగబోయే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ బై ఎలక్షన్స్ తో ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా గెలవాలో దాని గురించి చర్చించాలని కూడా వేదికపై కూర్చున్న పెద్దలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరు కూడా మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా గీత దాటి మాట్లాడితే 100% ఇదే అయితే మీటింగ్ నుంచి కూడా సస్పెండ్ చేస్తానని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, చాలా విషయాలలో కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉందనే విషయం నాకు వచ్చింది దృష్టికి. ఆ కమ్యూనికేషన్ గురించి నేనైనా వివేకన్న కూడా ఆ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా పర్సనల్ గా పిలిచి మాట్లాడతామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరు మాట్లాడినా కూడా సబ్జెక్ట్ పైన మాట్లాడండి.